గుండెల నిండా ఊపిరి పీల్చుకోవాలంటే ఓ క్షణం తటపటాయించాల్సిన స్థితి. దీనికి కారణం అణువణువున నిండిన కాలుష్యం. ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న పొల్యూషన్ మనిషి ప్రాణాలకే ముప్పు తెస్తుంది. మనుషుల అందానికి ఆది బిందువుగా చూసే చర్మ సౌందర్యాన్ని కూడా ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అయితే ఈ చర్మ సంబంధిత వ్యాధులకు ఇంకా ఎలాంటి కారణాలున్నాయి? ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి వ్యక్తిని పీడిస్తున్న స్ట్రెస్ చర్మంపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? మార్కెట్లో వెల్లువెత్తుతున్న కాస్మెటిక్ ఉత్పత్తులు ఒకవైపు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే సౌందర్యోత్పత్తులు వాడకుండా ఉండలేని పరిస్థితి. అసలు కాస్మెటిక్స్ ఉత్పత్తులు వాడని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. అయితే నిజానికి మీ మేని రంగుని మార్చడం సాధ్యమేనా? మీ చర్మం రంగుని మార్చే శక్తి మార్కెట్లో వెల్లువెత్తుతున్న కాస్మెటిక్స్ కుందా? మీ చర్మ సౌందర్యాన్ని పెంచి నిగనిగలాడే మేని మీ సొంతం కావాలంటే ఏం చేయాలి? ఇలాంటి ఎన్నో అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ పార్థసారథి గారు మనతో ఉన్నారు. చర్మ సంబంధిత వ్యాధుల నివారణలో అరుదైన ప్రయోగాలు చేస్తూ దశాబ్దాల అనుభవాన్ని గడించి తన శాస్త్రబద్ధమైన అనుభవాన్ని రంగరించి వైద్యం అందిస్తూ సమాజ సేవ చేస్తూ భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తున్న డాక్టర్ పార్థసారథి గారు మన ముందున్నారు. డాక్టర్ గారిని అడిగి మన అనుమానాలను నివృత్తి చేసుకుందాం రండి. హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు వేదిక టీవీ. నేను మీ సాయిసుధా రంగిశెట్టి. ఈరోజు మనం ప్రముఖ డర్మటాలజిస్ట్ డాక్టర్ అంచాల పార్థసారథి గారితో ఉన్నాం. సార్ నమస్తే. సార్ నమస్తేనమ్మా. డాక్టర్ గారు, ఆధునిక కాలంలో అందం అంటే చర్మ సౌందర్యం అనే భావనలో ఉన్నారు. మరి ఆ చర్మ సౌందర్యం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటారు? మన చర్మం అనేది బాహ్యమైన ఆర్గన్. ఈ బాహ్యము ఎప్పుడూ అందంగా ఉండాలని కోరుకుంటారు ఏ మనిషి అయినా. అంతర్గతంగా ఉన్న అందం వేరు, బాహ్యంగా ఉన్న అందం వేరు. ఫిజికల్ బ్యూటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే రోజులు ఇది. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న వాళ్ళు, తర్వాత నడి వయసులో ఉన్న వాళ్ళు చర్మం ఎప్పుడు నిగనగలాడుతూ నున్నగా అందంగా ఉండాలని కోరుకుంటారు. అది తప్పేమీ కాదు, అది సర్వసాధారణం. ఈ చర్మం అందానికి చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. అంటే అందాన్ని తీర్చిదిద్దడానికి చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. మనం వాడే పౌడర్ దగ్గర నుంచి, క్రీమ్స్ దగ్గర నుంచి, లోషన్స్ దగ్గర నుంచి, తర్వాత పీల్స్ దగ్గర నుంచి చాలా చాలా రకాలుగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో లేజర్సు, తర్వాత కెమికల్ పీల్స్ అందుబాటులోకి వచ్చాయి బాగా. దానితోటి చర్మం ముడతలు తగ్గేదానికి, అలాగే చర్మంలో ఉన్న మొటిమలు తగ్గేదానికి, అలాగే చర్మం మీద ఉన్న నలుపు తగ్గడానికి, అలాగే చర్మం కొంచెం మందబారిపోతే ఆ మృదుత్వం తెచ్చుకునేదానికి ముఖ్యంగా కెమికల్ పీల్స్, లేజర్సు, బోటాక్స్ అనే ఇంజెక్షన్స్, ఫిల్లర్స్ అనే ఇంజెక్షన్స్, ఇలా రకరకాలుగా వారి వారి యొక్క చర్మ తత్వాన్ని బట్టి డాక్టర్లు ఇస్తూ ఉంటారు. ఇంతేకాకుండా కొల్లేజన్ అనే మధ్యన క్యాప్సూల్స్, కొల్లేజన్ పౌడర్స్ కూడా వచ్చేసాయి. అంటే ఆ కొల్లేజన్ మనకు తగ్గిపోయినప్పుడు మనకు ముడతలు వస్తాయి కాబట్టి ఆ కొల్లేజన్ ఇంప్రూవ్ చేసడానికి రకరకాల కొల్లేజన్ క్యాప్సూల్స్ కానీ, శాచెట్స్ కానీ, లోషన్స్ కానీ అందుబాటులోకి వచ్చాయి. సో వీటితోటి చర్మాన్ని ఇంకొంచెం మంచిగా అందంగా దిద్దుకోవాలని అనుకుంటారే కానీ ఒక్కటి గుర్తుంచుకోవాలి ఇందులో. ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్లో ఉన్న బ్లాక్ పీపుల్ని మనం తెల్లగా చేయగలమా? చేయలేము. అది గుర్తుంచుకోవాలి. ఒకప్పుడు చర్మం మంచిగా నిగనిగలాడుతూ ఉండి తర్వాత కాలక్రమేణా చర్మం నలుపు వచ్చినా, చర్మం కాస్త ముడతలు పడినా అప్పుడు దానికి ఏదైనా ట్రీట్మెంట్ చేయగలిగేమేమో కానీ మా డెర్మటాలజిస్టులు. అంతేగాని నలుపు చర్మాన్ని పూర్తిగా తెలుపు చేయడం, అలాగే తెలుపు చర్మాన్ని పూర్తిగా నలుపు చేయడం సాధ్యం కాదు. అంటే ఇప్పుడు ఇవన్నీ యూజ్ చేసిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కదా సార్? సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయమ్మా. సైడ్ ఎఫెక్ట్స్ను ఆలోచించే మనం మందులు ఇవ్వాల్సి వస్తుంది. ప్రపంచంలో సైడ్ ఎఫెక్ట్ లేని ఒక మందు అంటూ ఏది లేదు, ఇంక్లూడింగ్ పారాసిటమాల్ ఆల్సో. జ్వరం వచ్చినప్పుడు పారాసిటమాల్ చేసుకుంటాం. పారాసిటమాల్ తోటి కిడ్నీ ఫెయిల్యూర్ రావచ్చు, డ్రగ్ రియాక్షన్స్ రావచ్చు, పేషెంట్ సివియర్ స్కిన్ ర్యాషెస్ వచ్చి అవస్థలు పడవచ్చు. అలా అని మనము ఆ టాబ్లెట్స్ వాడకుండా ఉండలేము. కానీ అతిగా వాడితే, ఏదైనా సరే అతిగా వాడితే అది ప్రమాదమే. అతిగా వాడకూడదు. డాక్టర్ సలహాను పాటించి వాడితే మంచిది. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలోనే మనకు సెలబ్రిటీస్ కొంతమంది ఈ యాంటీ ఏజింగ్ క్రీమ్స్, యాంటీ ఏజింగ్ లోషన్స్, యాంటీ ఏజింగ్ ట్యాబ్లెట్స్ బారిన పడుతున్నారు. మనం ఒకటి గుర్తుంచుకోవాలి,
కొంతవరకు మనం డాక్టర్గా డెర్మటాలజిస్ట్గా మేము చేయగలం కానీ ఆ చర్మాన్ని మంచి చేసేదానికి పూర్తిగా 42 ఇయర్స్ ఓల్డ్ ఉమెన్ని 30 ఇయర్స్ ఓల్డ్ ఉమెన్గా మనం చేయలేము. అది గుర్తుంచుకుంటే బాగుంటుంది. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే పిగ్మెంటేషన్ అలానే మొటిమలు కూడా టీనేజర్స్ని ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాయి. వాళ్ళు చాలా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. సో వాటికి మీరు చికిత్స ఏ విధంగా చేస్తారు? వాటికంటూ ఒక క్యూర్ ఉందంటారా? మొటిమలకు ట్రీట్మెంట్ అంటూ శుభ్రంగా 100% ఉంది. పూర్తిగా నయం అవుతాయి. మొటిమలు ఎందుకు వస్తాయంటే యుక్త వయసులో వస్తాయి మొటిమలు. యుక్త వయసులో మనకు కొన్ని హార్మోన్స్ ఎక్కువ అవుతాయి. మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ ఎక్కువ అవుతుంది. ఈ హార్మోన్ వల్ల సెబేసియస్ గ్లాండ్స్ ఉంటాయి మన బాడీలో. సెబేసియస్ గ్లాండ్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే ముఖం మీద, ఛాతీ మీద, భుజాలపైన, వీపు పైన ఉంటాయి. ఈ గ్లాండ్స్ ఆ హార్మోన్ ప్రభావం వల్ల ఎక్కువ ఆయిల్ ఉత్పత్తి చేస్తాయి. ఆయిల్ ఉత్పత్తి చేసినప్పుడు మనకు ఎలా ఆయిల్ ఫుడ్ ఎలా ఇష్టమో మన మీద ఉన్న బ్యాక్టీరియా కూడా ఆయిల్ అంటే ఇష్టం. ఆయిల్ని ఆహారంగా తీసుకొని ఆయిల్ని ఆమ్లాలుగా స్ప్లిట్ చేస్తుంది, యాసిడ్స్గా స్ప్లిట్ చేస్తుంది. ఈ యాసిడ్స్ పోర్స్ని బ్లాక్ చేస్తాయి. అప్పుడు మొటిమలు ఏర్పడతాయి. ఇది కారణం, మొటిమలు ఏర్పడడానికి కారణం. అంతేకాకుండా మనం తినే ఫుడ్ని బట్టి కూడా, అంటే ఎక్కువగా హై గ్లైసిమిక్ ఫుడ్, అంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్, గ్లూకోజ్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోకూడదు. మంచి మందులతోటి, ఆయింట్మెంట్స్ తోటి మొత్తం శుభ్రంగా మొటిమలను తొలగించుకోవచ్చు. స్కిన్ ఇన్ఫెక్షన్స్కి కారణం ఏంటి? అసలు వాటికి ఒక చికిత్స ఉందంటారా? స్కిన్ ఇన్ఫెక్షన్స్ చాలా కారణాలు ఉన్నాయమ్మా. ఇన్ఫెక్షన్స్ అన్నప్పుడు మనం అది బ్యాక్టీరియా వల్ల రావచ్చు, వైరస్ వల్ల రావచ్చు, ఫంగస్ వల్ల రావచ్చు, బ్యాక్టీరియాయిడ్స్ వల్ల రావచ్చు. ఇలా రకరకాలుగా సూక్ష్మ క్రిముల వల్ల వచ్చే వాటిని ఇన్ఫెక్షన్స్ అంటాం. మనకు సాధారణంగా వచ్చేటివి ఈ వేసవి కాలంలో వచ్చేటివి ముఖ్యంగా వేడిగడ్డలు అంటాం, సెగగడ్డలు అంటాం. అవి మామిడి పళ్ళు తింటే ఎక్కువ వస్తుందని అపోహ కూడా ఉంటుంది. అలాగే గజ్జల్లో తామర ఉంటుంది, గజ్జల్లో తామర, అలాగే చంకల్లో కూడా తామర వచ్చే అవకాశం ఉంటుంది. అది ఫంగల్ ఇన్ఫెక్షన్. అలాగే ఈ తామర కాకుండా గజ్జి అని ఒకటి ఉంటుంది. ఈ గజ్జి అనేది వేళ్ళ మధ్యలో వస్తూ ఉంటుంది, వేళ్ళ మధ్యలో వీరిగా దురద పెడుతూ ఉంటుంది. అది చంకలో, బొడ్డు దగ్గర, మర్మాంగవాల వైపున కూడా ఎక్కువగా ఉంటుంది. అది మనిషి నుంచి మనం తొందరగా వ్యాపిస్తుంది. అది ఒక పారాసైట్ వల్ల వస్తుంది, మైట్ వల్ల వస్తుంది. స్కేబీస్ మైట్ అని ఒక చిన్న పారాసైట్ సూక్ష్మజీవి వల్ల వస్తుంది. అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. హెర్పీస్ జోస్టర్ అని, హెర్పీస్ సింప్లెక్స్ అని, చికెన్ పాక్స్ అని, ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్స్. ఇలా వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వాతావరణంలో ఉన్న వైరస్ వల్ల మనకు వచ్చి చేరుతాయి. మనిషి నుంచి మనిషికి వస్తాయి. వాతావరణంలో ఉన్న గాలిని పీల్చుకోవడం ద్వారా కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అలాగే బ్యాక్టీరియా కూడా మనం శుభ్రంగా శుచిగా లేకపోవడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చి చేరుతాయి. డయాబెటిక్ పేషెంట్స్లో అవి ఎక్కువగా వస్తాయి. చర్మ సమస్యలు జెనెటిక్గా వస్తాయా, లేకపోతే ఇంకా ఇతర ఏమైనా కారణాల వల్ల అట్లా వస్తుంది అంటారా? చాలా రకాల చర్మ వ్యాధులు జెనెటిక్గా, అంటే వంశపారంపర్యంగా సంక్రమించే అవకాశం చాలా ఉంది. చేప చర్మం లాగా, చేప పొట్టులాగా చర్మం వస్తూ ఉంటుంది. దాన్ని ఇక్తియోసిస్ అంటాము. అది జెనెటిక్ డిసీజే. అలాగే ఎపిడెర్మోలోసిస్ బుల్లోజా అని మొత్తం బొబ్బలు వస్తుంటాయి, నీటి బొబ్బలు వస్తుంటాయి చేతుల మీద. ఎక్కడ దెబ్బ తగిలితే అక్కడ ఎక్కువ అవుతూ ఉంటాయి. దాన్ని ఎపిడెర్మోలోసిస్ బుల్లోజా, అది కూడా ఒక జెనెటిక్ వ్యాధి. సోరియాసిస్ కూడా వంశపారంపర్యంగా వస్తుంది. బుల్లి కూడా వంశపారంపర్యంగా వస్తుంది. అలాగే ఎగ్జిమా, అటోపిక్ ఎగ్జిమా అంటాము. అటోపిక్ ఎగ్జిమా కూడా వంశపారంపర్యంగా వస్తుంది. అలాగే కొన్ని రకరకాల వంశపారంపర్యం వచ్చే డరియర్స్ డిసీజ్ అని, లేకుంటే జీరోడెర్మా పిగ్మెంటోజం అంటే ఫోటో సెన్సిటివిటీ ఉండే డిసీజెస్ కొన్ని, ఇలా వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు మోర్ దెన్ 1000 దాకా ఉన్నాయమ్మా చర్మ డెర్మటాలజీ లిస్ట్లో. ఎలాంటి సమస్యలను క్రానిక్ స్కిన్ డిసీజెస్ అంటారు? ఇట్లాంటి వాటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది? ఇవి కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? క్రానిక్ స్కిన్ డిసీజ్ అంటే ఏ డిసీజ్ అయితే వెంటనే తగ్గకుండా పోతుందో, ఇప్పుడు యాక్నే ఉందమ్మా, తొందరగా తగ్గిపోతుంది, దాన్ని క్రానిక్ అనం మనం. లేదు, సోరియాసిస్ ఉంది. సోరియాసిస్ చాలా క్రానిక్గా ఉంటుంది. అలాగే బొల్లి ఉంది, చాలా క్రానిక్గా ఉంటుంది. అలాగే ఎగ్జిమా ఉంది, ఇవి చాలా క్రానిక్గా ఉంటాయి. ఇటువంటి వాటిని క్రానిక్ డిసీజెస్ అంటాం. అలాగే క్రానిక్ అర్టికేరియా, కొంతమంది దద్దులతోటి క్రానిక్గా కొన్ని సంవత్సరాల పాటు దాంతో బాధపడుతూ ఉంటారు. ఇటువంటి క్రానిక్ డిసీజెస్కి స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ చాలా అవసరం అవుతుంది. ఏవైతే జబ్బులు తొందరగా తగ్గక సతాయిస్తూ ఉంటాయో నెలల తరబడి, సంవత్సరాల తరబడి, వాటిని క్రానిక్ డిసీజ్ అంటాం. అలానే మనం చూసుకున్నట్లయితే డాక్టర్ గారు, యాంగ్జైటీ, డిప్రెషన్ వీటి వల్ల చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. బయట వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటూ ఉన్నాయి. వాటి వల్ల ఏమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే చర్మ సంబంధిత వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారా? లేకపోతే వాటికి దీనికి సంబంధం ఏం లేదు అంటారా? మంచి క్వశ్చన్ అడిగారు. ఈ మానసిక ఒత్తిడి వల్ల చాలా చర్మ వ్యాధులు ఎక్కువ అవుతాయి.
చిన్న Okay. ఎగ్జాంపుల్ చెప్తాను. సోరియాసిస్ ఉంది. మానసిక ఒత్తిడి వల్ల సోరియాసిస్ ఉధృతం అవుతుంది. విటిలిగో ఉంది, మానసిక ఒత్తిడి వల్ల ఎక్కువ అవుతుంది. ఎగ్జిమా Okay. ఉంది, మానసిక ఒత్తిడి వల్ల ఎక్కువ అవుతుంది. అలాగే మానసిక ఒత్తిడి వల్ల వచ్చే కొన్ని డిసీజెస్, ముఖ్యంగా అలోపేషియా ఏరియేట్ అంటాం, పేను కొరుకుడు అంటాం. తలలో పేను కొరుకుడు అని గుండ్రంగా చూస్తూ ఉంటాం. వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి. Mm. అది కూడా మానసిక ఒత్తిడి వల్లే వస్తుంది. సో మానసిక ఒత్తిడి వల్ల మనకు తొందరగా వ్రింకిల్స్ కూడా వస్తాయి. Okay. మానసిక ఒత్తిడి, తర్వాత సన్ సెన్సిటివిటీ కూడా మానసిక ఒత్తిడి చాలా రోగాలకు కారణం అవుతుందమ్మా. సో మానసిక ఒత్తిడి వల్ల చాలా రకాల చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. Okay. డాక్టర్ గారు అలానే సోరియాసిస్ అంటే ఏంటి? సోరియాసిస్‌ని ఎలా తగ్గించాలి? సోరియాసిస్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి, ద క్రానిక్ స్కిన్ డిసీజ్ అంటాం. ఓకే. ఇది ఒక ఇన్ఫ్లమేటరీ ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇన్ఫ్లమేటరీ అంటే బాగా దాంట్లో ఇన్ఫ్లమేషన్ ఉంటుందన్నమాట. చర్మం ఎలా ఉంటుందంటే ఎర్రటి మచ్చలతోటి పైన చేప పొట్టులాగా పొక్కులు అంటే స్కేల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అది ఒక్కోసారి ఒళ్ళంతా రావచ్చు, కొన్ని భాగాలకే పరిమితం అవ్వచ్చు. ముఖ్యంగా నీసు, ఎల్బోసు, బ్యాక్, స్కాల్పు, నెయిల్స్ కూడా అఫెక్ట్ అవ్వచ్చు. జాయింట్ పెయిన్స్ రావచ్చు. ఎందుకు వస్తుంది అంటే, ఒకటి జన్యుపరం, వంశపారంపరంగా ఉంటే వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. రెండవది క్రానిక్ ఇన్ఫ్లమేషను, క్రానిక్ ఇన్ఫెక్షన్స్. సపోజ్ ఏదైనా సోర్ థ్రోట్ వచ్చిందనుకోండి, ఆ తర్వాత చిన్నపిల్లల్లో గట్టెడ్ సోరియాసిస్ వస్తుంది, అదొక రకం సోరియాసిస్. అలాగే మన బాడీలో ఉన్న సెల్స్ మనకు అగెనిస్ట్గా తయారవుతాయి. ఏ వైరల్ ఇన్ఫెక్షన్ వల్లనో, ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్లనో, ఏ ఫంగల్ ఇన్ఫెక్షన్ తయారైనప్పుడు మనలో ఆటో ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి ఆ స్కిన్ను తొందరగా ఉత్పత్తి చేస్తూ పోతుంది. తన స్కిన్ Okay. తననే ఉత్పత్తి చేస్తూ పోతుంది. సో అంతేకాకుండా మెడిసిన్స్ వల్ల కూడా సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం బీపీకి వాడే ట్యాబ్లెట్స్, అలాగే మలేరియాకి వాడే ట్యాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, వీటి వల్ల కూడా సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. Oh. సో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా దోహదం చేస్తాయి. క్రానిక్ ఆల్కహాలు, స్మోకింగు, ఎన్విరాన్మెంటల్ పొల్యూషను, ఇవి కూడా సోరియాసిస్ వచ్చేదానికి దోహదం చేస్తాయి. సో ఇన్ని కారణాలు ఉన్నాయి సోరియాసిస్. క్యూర్ ఉంటుందని హోమియోపతి, ఆయుర్వేద డాక్టర్లు ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటారు. వాళ్ళకు ఒక్క ప్రికాషన్ ఇవ్వాలి నేను, అలా అడ్వర్టైజ్మెంట్ చేయకండి, మనుషుల్ని మభ్యపెట్టకండి. సోరియాసిస్కి క్యూర్ ఉండదు, కానీ కంట్రోల్ ఉంటుంది. 100% కంట్రోల్ ఉంటుంది. బీపీకి ఎన్ని రోజులు మందులు వేసుకుంటారు? జీవితాంతం వేసుకుంటూ ఉంటారు. షుగర్కి చాలా సంవత్సరాల పాటు మందులు వేసుకుంటుంటారు. అలాగే సోరియాసిస్ కూడా చాలా కాలం పాటు మందులు వేసుకోవాలి. సోరియాసిస్ని 100% కంట్రోల్ చేసి నార్మల్ జీవితం గడపచ్చు ఒక మనిషి. దానికి డిప్రెషన్కి లోనవ్వాల్సిన అవసరం లేదు, సూసైడల్ టెండెన్సీస్ అవసరం లేదు. ఈ మధ్య కాలంలో బయలాజికల్స్ వచ్చాయి, కొత్త రకాల మందులు వచ్చాయి. టొఫాసెటిన్ అని, బయలాజికల్స్ అని, తర్వాత అసిప్టటిన్ అని, మిథోట్రెక్సెటిన్, రకరకాల మందులు వచ్చాయి. ఆ మందులతోటి శుభ్రంగా మామూలుగా మనిషిలాగా జీవించవచ్చు. కంట్రోల్ అవుతుంది జబ్బు కూడా. కాకపోతే దీర్ఘకాలికంగా తీసుకోవాలి. అందరికీ ఒకటే ఏంటంటే, ఒక 3 నెలలు తీసుకోవాలి, జబ్బు నయమైపోవాలి అనుకుంటారు. అలా కుదరదు. మనం బీపీకి ఎలా ట్యాబ్లెట్లు వేసుకుంటామో, షుగర్కి ఎలా ట్యాబ్లెట్లు వేసుకుంటామో, దీనికి కూడా డాక్టర్ సూపర్విజన్లో మందులు వాడుతూ ఉండాలి. ఓకే సార్, ఇంకొకటి ఈస్థెటిక్ డర్మటాలజీ అంటే ఏంటి? అసలు ఇది ఏ విభాగాలకి సంబంధించి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు? ఏస్థెటిక్స్ అంటే లుకింగ్ గుడ్. ఓకే. సో యూ హ్యావ్ టు లుక్ గుడ్. సో హౌ టు లుక్ గుడ్ అనేది ఒక బ్రాంచ్ లాగా తయారైపోయింది డెర్మటాలజీలో విభజన. మేము కాస్మెటాలజిస్ట్ అను, కానీ డెర్మటాలజిస్ట్ మించిన కాస్మెటాలజిస్ట్ ఎవరు ఉండరు. కానీ కాస్మెటాలజీ కన్నా ఎస్థెటిక్ డెర్మటాలజీ అనే వర్డ్ యూజ్ చేస్తే బాగుంటుంది. ఎస్థెటిక్ డెర్మటాలజిస్ట్ మేము. అంటే ఎస్థెటిక్స్ అంటే ఏంటంటేనేమా, సపోజ్ మీకు చర్మంలో ముడతలు పడ్డాయి, నా చర్మాన్ని మంచి చేసుకొని ఉంటుంది, సో దాన్ని బాగు చేయాలి. అలాగే చర్మము నలుపు ఎక్కుతుంది, గందరగోళంగా తయారవుతుంది అంటే అప్పుడు ఈ ఎస్థెటిక్స్ అనే వర్డ్ యూజ్ చేస్తాం, అంటే దాన్ని బాగు చేస్తానికి. అలాగే సన్లైట్ వల్ల మొత్తం రింకిల్స్ వచ్చేసి తర్వాత అక్కడక్కడ ర్యాషెస్ వస్తుంటాయి, దాన్ని బాగు చేయాలంటే అది ఎస్థెటిక్ డెర్మటాలజీ కిందకి వస్తుంది. సో ఇలా ఒక చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపజేసేదానికి కొత్తగా వచ్చిన మచ్చలు లేకుంటే పిగ్మెంటేషన్ అంటాం, వాటిని తొలగించడానికి, అలాగే ముడతలు, తర్వాత కొన్ని చిన్నవన్నీ స్కిన్ క్యాన్సర్స్ కూడా వస్తాయమ్మా. స్కిన్ క్యాన్సర్స్, సెబోరిక్ కెరటోసిస్, డిపిఎన్, ఇలా రకరకాల చిన్న వస్తాయి. నీవై మచ్చలు, ఒంటి మీద పుట్టు మచ్చలు వచ్చి అందవికరంగా తయారవుతారు, అవి తొలగించడానికి ఉపయోగపడే ఒక డెర్మటాలజీ యొక్క ఒక విభాగాన్నే ఎస్థెటిక్ డెర్మటాలజీ అంటాం. ఈ మధ్య కాలంలో మీరు అంటే మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్లో ఎక్కువ ఏ డిసీజ్కి సంబంధించి వస్తున్నారు? స్కిన్ డిసీజ్ అంటే ఈ మధ్య కాలంలో ఈ స్కిన్ డిసీజ్ ఎక్కువ వస్తున్నాయి, సో దీనికి ఇది క్యూర్ ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి ఏం చెప్తారు? ఒక్కొక్క డాక్టర్ ప్రాక్టీస్ చేసే విధానాన్ని బట్టి ఆ రకమైన పేషెంట్స్ వస్తారు. నేను ఓన్లీ ఎస్థెటిక్ డెర్మటాలజీనే ప్రాక్టీస్ చేస్తున్నాను అనుకోండి, నాకు ఎక్కువగా బ్యూటీ కన్సర్న్డ్ పేషెంట్స్ ఎక్కువ వస్తారు.
ఓకే. నేను క్లినికల్ డెర్మటాలజీ ప్రాక్టీస్ చేస్తున్నాను అనుకోండి. క్లినికల్ డెర్మటాలజీ కేసెస్ అంటే సోరియాసిస్, ఎగ్జిమా, విటిలిగో, అటోపిక్ డెర్మటైటిస్‌లు, అలాగే యాక్నే పేషెంట్స్ ఇలా రకరకాలుగా వస్తారు. ఓకే. అలాగే కొంతమంది హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తుంటారు డెర్మటాలజిస్ట్. హ్మ్. డెర్మటాలజిస్ట్ జనరల్‌గా ఏంటంటే దే ఆర్ ది రైట్ పర్సన్స్ టు డూ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్. యాహ్! ఎందుకంటే దే నో ది ఇన్స్ అండ్ ఔట్స్ ఆఫ్ డెర్మటాలజీ. హెయిర్ గురించి కానీ, నెయిల్ గురించి కానీ, స్కిన్ గురించి కానీ కొన్ని సంవత్సరాల పాటు చదివేది ఒక డెర్మటాలజిస్ట్ ఒక్కడే. హ్మ్. మిగతా ఏ డాక్టర్ కూడా చదవడు ఆ విధంగా. అందుకని హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ డెర్మటాలజిస్ట్ ద్వారా జరిగిన హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ చాలా మంచిగా ఉంటాయి. అది మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది. ఈ మధ్య కాలంలో క్వాక్సు, ఈవెన్ ఈఎన్‌టీ డాక్టర్సు, డెంటిస్ట్‌లు కూడా ముందుకొచ్చేసి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఓకే. అలానే మనం చూస్తూనే ఉన్నాం 'మైకేల్ జాక్సన్' కలర్ చేంజ్ చేసుకున్నారని కూడా మనం వింటూనే ఉన్నాం. సో, అలాంటి వాటి వల్ల యూజ్ ఉందంటారా? లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయంటారా? అవును. అది అయ్యేదానికి అవకాశం ఉంది. చాలా ఇమ్యునో సప్రెసివ్ డ్రగ్స్ అమ్మా అవన్నీ. లోపల బాడీని ఇమ్యునో సప్రెషన్ చేసేసి వేరే వేరే రకాల ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆయన ముఖ్యంగా మైకేల్ జాక్సన్ వాడింది హైడ్రోక్వినోన్ అనే ఒక ఓకే. మెడిసిన్. ఆ హైడ్రోక్వినోన్ ద్వారా చర్మాన్ని తెల్లగా చేసుకునేవాడు. దానికి తగ్గట్టు కొన్ని ఇమ్యునో సప్రెసివ్ డ్రగ్స్ వాడేవారు. ఓకే. దాంతోటి ఆయనకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. హ్మ్. అండ్ హీ వాజ్ దేర్ ఇన్ యాంగ్జైటీ, డిప్రెషన్, సూసైడల్ టెండెన్సీస్ ఒకటే కాదు. ఆయనకు రకరకాల వ్యాధులు ఉండేటివి. ఆయన అందుకే డాక్టర్స్ కూడా ఎక్కువ మంది ఉండేవారు ఆయనకి. హ్మ్. సో అల్టిమేట్‌గా డిప్రెషన్‌కి లోనయ్యి ఆయన లాస్ట్‌కి ఆ ఎక్కువ మోతాదులో మందులు తీసుకొని చనిపోవాల్సొచ్చింది. ఓకే. చర్మము నలుపు చర్మాన్ని తెలుపు చేసేదానికి ఉన్నాయి కానీ, బట్ అది అంత మంచిది కాదు. ఓకే. అటువంటి అతను వాళ్ళు అఫోర్డ్ చేయగలరు. ఎవరు బికాస్ హి వాజ్ ఏ సెలబ్రిటీ గదా! ఓకే. సో దానికి ఖర్చు కూడా ఎక్కువ పెట్టగలిగే శక్తి వాళ్ళలోనే ఉంటుంది. సెలబ్రిటీస్‌లోనే ఉంటుంది. కానీ అది మంచిది కాదని నేను చెప్తున్నాను. ఓకే. అలానే మనం చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయిపోయింది మనిషి లైఫ్‌లో. సో, ఫుడ్ అనేది చర్మ సౌందర్యం మీద దెబ్బ పడుతుందంటారా? లేకపోతే అసలు మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా చర్మ సౌందర్యం అనేది డిపెండ్ అయి ఉంటదంటారా? ఆయుర్వేదం ఒకటి మనకు చెప్పింది. హ్మ్. వి ఆర్ వాట్ వి ఈట్ అని. మనం తినేదాన్ని బట్టి మనం తయారవుతామని. అది ఓకే. అక్షరాల నిజం. అందులో అబద్ధం ఏమీ లేదు. ఎందుకంటే మొదటి నుంచి తల్లి పాలు తాగేటప్పటి నుంచి మనకు బ్యాక్టీరియా వచ్చి చేరుతాయి. తల్లి పాలలో ఉన్న బ్యాక్టీరియా మన గట్లోకి వెళ్ళి హ్మ్. అక్కడి నుంచి మనకు ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. సో అందుకని మనం తినే ఆహారం మంచిగా ఉంటే, బ్యాలెన్స్డ్‌గా ఉంటే మన చర్మం కూడా చాలా సౌందర్యవంతంగా తయారవుతుంది. ఓకే. ముఖ్యంగా లైకోపీన్సు, కెరటిన్సు, అలాగే బీటా కెరటిన్ అంటాం. ఇవి ఉన్న పదార్థాలు ఎక్కువగా జాంథిన్స్ పదార్థాలు ఎక్కువ తీసుకుంటే చర్మం నిగడగలాడుతుంది. అవి ఎందులో ఉంటాయంటే క్యారెటు, బీట్రూటు, కుకుంబరు, పొమగ్రనేటు, ఆరెంజ్, టొమాటో. సో ఇలా అన్నిట్లో ఎక్కువగా ఉన్న ఈవెన్ మ్యాంగోస్ కూడా. మ్యాంగోస్‌లో మంచి కెరటిన్ ఉంటుంది. హ్మ్. ఏ కాలంలో అయితే మనకు ఏ ఫ్రూట్స్ మనకు దేవుడు అందిస్తాడో అవి తిని తీరాలి. ఓకే. తిని తీరాలి. సో వీటి ద్వారా అలాగే నాన్ ఇన్‌ఫ్లమేటరీ డైట్. అంటే ఇన్‌ఫ్లమేషన్ ప్రొడ్యూస్ చేయని డైట్ ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న డైట్. ఓకే. ముఖ్యంగా నట్స్, సీడ్స్, ఫిష్ ఇవన్నిట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇటువంటి ఫుడ్డు అలాగే మన క్లాసికల్ ఇండియన్ డైట్ ఎందుకంటే సమతుల్యం ఉంటుంది. హ్మ్. అన్నము, పప్పు, సాంబారు, రసము, పెరుగు ఇవన్నీ సమతుల్యంగా చేస్తే ఇది ఉంటుంది. అలా కాకుండా తిరగమాతలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. మనం వేసే తిరగమాత అంటారు చూసారా? హ్మ్. దాంట్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. సో మనం ఇంట్లో చేసే బ్యాలెన్స్డ్ డైట్ తోటి అంటే మనం అమ్మ చేసే వంట డెఫినెట్‌గా మంచి వంట. సమతుల్యం ఉంటుంది. ఓకే. అందుకనే ఎక్కువగా కాయగూరలు, ఆకుకూరలు, ఫ్రూట్సు, నట్సు, సీడ్సు వీలైతే నాన్ వెజ్‌లో ఫిష్ తీసుకోండి. నాన్ వెజ్ తీసుకున్న వాళ్ళకి. ఎందుకంటే ఇవి మీటు అండ్ చికెను దే ఆర్ ఇన్‌ఫ్లమేటరీ డైట్స్. ఇన్‌ఫ్లమేషన్ ప్రొడ్యూస్ చేసే డైట్స్. అలాగే చీజు, చాక్లెట్సు, పిజ్జాసు, బర్గర్సు, కూల్ డ్రింక్సు ఇవన్నీ ఇన్‌ఫ్లమేషన్ ప్రొడ్యూస్ చేసే డైట్. ఓకే. సో వీ హావ్ టు అవాయిడ్ ఇన్‌ఫ్లమేటరీ డైట్ యాస్ ఫార్ యాస్ పాసిబుల్. ఇన్‌ఫ్లమేటరీ డైట్ తినడం మానివేయాలి. ఇప్పుడేమైందంటే ఈ మధ్య కాలంలో మనం వెస్టర్నైజ్ అయిపోయిన తర్వాత ఈ పిజ్జాలు, బర్గర్సు, కూల్ డ్రింక్సు, కేక్సు, ఐస్ క్రీమ్స్ ఎక్కువ వచ్చేసి మన ఆరోగ్యం పాడవుతుందే గానీ మన ఒరిజినల్ ఇండియన్ డైట్ తీసుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో ఏ ప్రాబ్లమ్ రాదు. అలానే మార్కెట్‌లో ఎటు చూసినా కూడా ప్రొడక్ట్స్ అనేవి ఫేక్ ప్రొడక్ట్స్ అవ్వని, ఏదైనా సరే చిన్న చిన్న మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు కూడా ప్రొడక్ట్స్ తీసుకొనొస్తున్నారు. సో, ఆ ప్రొడక్ట్స్ వల్ల ఏమైనా యూజ్ ఉందంటారా? ఎటువంటి ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి? ఒక చర్మంకి సంబంధించిన ప్రొడక్ట్స్ అంటే మనం కేవలం డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్లి తీసుకోవాలా? లేకపోతే మార్కెట్‌లో దొరికే ప్రొడక్ట్స్ ఏవైనా తీసుకొని యూజ్ చేయొచ్చంటారా? చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వాటి వల్ల.
ఓకే. డాక్టర్ సూపర్విజన్లో తీసుకోకుండా డాక్టర్ సూపర్విజన్లో లేకుండా తీసుకునే కాస్మెటిక్ ప్రోడక్ట్స్ వల్ల చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మా దగ్గరికి వస్తూ ఉంటారు ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఏమైందంటే ఈ బాహ్య సౌందర్యానికి ఎక్కువ ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే మనకు ఒక ప్రావర్బ్ ఉండేది, యాజ్ ది సివిలైజేషన్ ఇంప్రూవ్స్, యాజ్ ది మనీ ఫ్లోస్, యాజ్ ద మ్యాన్ బికమ్స్ రిచ్ అండ్ రిచర్, ది మైనర్ ప్రాబ్లమ్స్ అజ్యూమ్ మేజర్ సిగ్నిఫికెన్స్. అర్థమైందా? చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎక్కువ సిగ్నిఫికెన్స్ తీసుకుంటాయి. అందులో ఈ బాహ్య సౌందర్యం ఒకటి. ఓకే. అర్థమైందా? మనిషికి ఆర్థిక స్తోమత ఎక్కువయ్యే కొద్దీ, సివిలైజేషన్ పెరిగే కొద్దీ తను బాహ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటాడు. ఒకప్పుడు అది లేదు. 1970s 1980s మేము చదివేటప్పుడు అది లేదనమాట. ఇప్పుడు దీనికి యాస్థెటిక్ డెర్మటాలజీకి ఎక్కువ ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. ఈ బయట వాడే ఈ క్రీమ్స్, లోషన్స్ అవి చాలా మటుకు మంచిగానే ఉంటాయి. ఎందుకంటే వాటిని కాస్మెటిక్స్ అంటారు. కాస్మెటిక్స్కి డ్రగ్ కంట్రోల్ ఉండదు. డ్రగ్ కంట్రోలర్ దాన్ని సూపర్వైజ్ చేయరు. మా డెర్మటాలజీ మెడిసిన్స్ డ్రగ్ కంట్రోలర్ సూపర్వైజ్ చేస్తారు. అవి సూపర్వైజ్ చేయని పదార్థాలు, కాస్మెటిక్ ప్రోడక్ట్స్. సో అందుకని కొన్నిట్లో కొన్ని కల్తీలు ఉంటాయి, అది మనకు తెలియదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా దగ్గర ఒక పెర్ల్ వైట్, అంటే దాని పేరు కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలాంటి మెడిసిన్ ఉంది, వైట్ చేసే మెడిసిన్ ఉంది, మీరు వాడండి అని కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఆ క్రీమ్ ఇచ్చేవాళ్ళు. 2 weeksలో మీరు తెల్లగా అవుతారని. దాంట్లో ఉండేది స్టిరాయిడ్. మేము అనలైజ్ చేస్తే తెలిసింది స్టిరాయిడ్. ఆ స్టిరాయిడ్ పెట్టుకుంటే ఎవరైనా కొంచెం తెల్లగా అవుతారు. కానీ పెట్టుకుంటూ పోతే, ఆల్కహాల్ తాగుతూ పోతే లివర్ చెడిపోతుంది, పెట్టుకుంటూ పోతే నీ చర్మం చెడిపోతుంది. అలా జరుగుతున్నాయి అన్నమాట. అలాగే కొన్ని ప్రోడక్ట్స్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ రియాక్షన్స్ కాజ్ చేస్తాయి. కొంతమందికి నలుపు వస్తుంది. మనము శాండల్వుడ్తో చేసే కొన్ని రకాల ఆయింట్మెంట్స్ కొన్ని ఉన్నాయి, అవి కొంతమందికి పడనప్పుడు అవి సివియర్గా రియాక్షన్స్ వస్తాయి. అలాగే హెయిర్ డేస్ కొన్నిట్లో కెమికల్స్ ఉంటాయి. హెయిర్ డేస్ పెట్టినప్పుడు మొత్తం ఫేస్ అంతా నల్లగా అవుతూ ఉంది. అలాగే మనం పర్ఫ్యూమ్స్ ఇలా స్ప్రే చేసుకుంటాం, అది బాడీకి తగిలి సన్లైట్కి వెళ్ళినప్పుడు దాటితో నలుపు వచ్చేస్తుంది. స్ప్రే చేసుకొని మొత్తం ఒళ్ళంతా స్ప్రే చేసుకొని విటిలిగో అంటే బొల్లి వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి. సో ఇలా మనం తెలవకుండా కాస్మెటిక్స్ వాడినప్పుడు అనర్థాలు జరిగే అవకాశం ఉంది. అసలు ఎటువంటి ప్రొడక్ట్స్ లేని కాలంలో మన ఓల్డ్ జనరేషన్స్లో కూడా కొన్ని ప్రొడక్ట్స్ అంటే లైక్ పసుపు, చందనం ఇలాంటివి యూజ్ చేసి కూడా వాళ్ళు అందంగా హ్యాపీగా ఉన్నారు. మరి అలాంటివే ఈ జనరేషన్లో యూజ్ చేస్తే యూజ్ అవుతాయి అంటారా? కొన్ని ఆయుర్వేద చిట్కాలు మంచివేనమ్మా. ముఖ్యంగా పసుపు రాసుకోవడం అనేది, లేకుంటే పెరుగు, వెన్న తీసుకొని పెట్టుకోవడం అనేది. తర్వాత అన్ని వీటిలో ఏంటంటే లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, పెరుగు కానీ పాలలో కానీ. ఇప్పుడు మేము వచ్చేది లాక్టిక్ యాసిడ్ పీల్స్ అంటాం. అర్థమైందా? అలాగే హనీ, తర్వాత మ్యాండలిక్ యాసిడ్ ఉంటుంది హనీలో. ఆల్మండ్స్, వాటిలో మ్యాండలిక్ యాసిడ్ ఉంటుంది. ఆల్మండ్ పేస్ట్, హనీ పేస్ట్ అలా పెట్టుకునేవారు. ఆయుర్వేదం నుంచి ఒక లీఫ్లెట్ తీసుకొని మా కాస్మెటాలజీ ఇంప్రూవ్ అయింది, మా యాస్థెటిక్ డెర్మటాలజీ ఇంప్రూవ్ అయింది. అప్పట్లో బాహ్య సౌందర్యానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు. ఇప్పుడు బాహ్య సౌందర్యానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కొత్తగా మళ్ళీ తయారై వస్తున్నాయన్నమాట. మనం వాడుకునే షుగర్ కేన్లో ఉన్న జ్యూసు అది కూడా స్కిన్ పీల్ ఆఫ్ చేస్తుంది. కర్డ్స్, మిల్క్లో ఉన్న లాక్టిక్ యాసిడ్ స్కిన్ పీల్ ఆఫ్ చేసి స్కిన్ గ్లో చేస్తుంది. మీకు క్లియోపాత్ర తెలుసు కదా, మిల్క్లో స్నానం ఆడేవారు, అవునా కదా? సో ఎందుకు తను కొంచెం డార్క్గా ఉండేది, కొంచెం వైట్ అవ్వాలని చెప్పి. అవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ అది ఓన్లీ దేర్ వర్ లిమిటెడ్ టు ఎలైట్ పీపుల్. నౌ ఎవ్రీబడి హెస్ బికమ్ ఎలైట్. సో అందుకని ఈ బాహ్య సౌందర్యం ఎక్కువ అవుతుంది, ఇంపార్టెన్స్ ఎక్కువ అవుతుంది. సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సీజన్స్ ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి, ఎప్పుడు ఒకటే సీజన్ అయితే ఉండదు కదా. సో సమ్మర్లో వచ్చేవి అంటే చలికాలంలో, అలానే వర్షాకాలంలో వచ్చే స్కిన్ డిసీజెస్ ఏముంటాయి, అసలు వాటికి క్యూర్ ఎలాగా? సీజన్ని బట్టి స్కిన్ డిసీజెస్ కూడా మారుతూ ఉంటాయమ్మా. ముఖ్యంగా వేసవి కాలంలో మనకి చెమటలు ఎక్కువ పోస్తాయి కాబట్టి చెమటకాయలు అంటాం. చెమటకాయలు వస్తాయి. చెమటకాయలు ఎందుకు వస్తాయంటే ఎక్కువ చెమట పోసినప్పుడు మన స్కిన్ సెల్స్ మళ్ళీ చెమటను రీఅబ్జార్బ్ చేస్తాయి. అబ్జార్బ్ చేసినప్పుడు అప్పుడు చిన్న చిన్న పొక్కులాగా తయారై చెమట పొక్కులు అంటాం. దాన్ని మిలియేరియా అంటాం. అంటే మిలియేరియా క్రిస్టలినా, మిలియేరియా ప్రొఫండా ఇట్లా పేర్లు ఉంటాయి వాటికి. మిలియేరియా రూబ్రా అని. అంటే చెమటకాయలు రకాలు, ఎర్రటివి, తెల్లటివి, పుండు వచ్చేటివి ఇలా ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఈ వేసవి కాలంలో సెగగడ్డలు ఎక్కువ వస్తాయి. సెగగడ్డలు అంటే మనము ఫరంకుల్స్ అంటాం. ఫరంకుల్స్, ఫాలికులైటిస్ ఎక్కువ వస్తాయి. అలాగే వేసవి కాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. తామర అంటే చంకలోను, గజ్జల్లోను, పిరుదుల మధ్యన రౌండ్గా తామర మచ్చలు వస్తాయి. రింగ్ వామ్ అంటారు. అవి తామర మచ్చలు కూడా చాలా ఎక్కువగా వస్తాయి వేసవి కాలంలో. అలాగే వేసవి కాలంలో మనకి ఈ గజ్జి అంటే స్కేబీస్ అంటాం, స్కేబీస్ రావడము.
అలాగే చెమట ఎక్కువ పోసి మీకు ఈ యాక్ని అంటే చంకలో తర్వాత గజ్జల్లో స్మెల్ రావడం, దాన్ని బ్రోమోహైడ్రోసిస్ అంటాం. లేకుంటే అంటే చెమట పోసిన తర్వాత ఆ చెమటకు వాసన రావడాన్ని. సో ఇలాంటివి కొన్ని చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. అందులో కొన్నే చెప్పాను నేను. ఇక చలికాలంలో ముఖ్యంగా అందరం ఒకరి దగ్గర ఎక్కువగా దగ్గరగా పడుకుంటారు. విలేజెస్లో కానీ ఎక్కడైనా సరే ఒకరి దగ్గర ఒకరు ఎక్కువ పడుకుంటారు. అలాగే హాస్టల్లో కూడా దగ్గర ఉంటారు. ఎందుకంటే చలికి కొంచెం దగ్గర అవుతారు, మనుషులు దగ్గర అవుతారు. అప్పుడు ఈ స్కేబీస్ అనే వ్యాధి ఎక్కువ వస్తుంది, గజ్జి అనే వ్యాధి ఎక్కువ వస్తుంది. అలాగే చలికాలంలో మీకు కాళ్ళ పగుళ్ళు వస్తాయి, అరికాళ్ళ పగుళ్ళు వస్తాయి, చేతికి ఎగ్జిమాలు ఎక్కువ అవుతాయి చలికాలంలో. ఆ తర్వాత చలికాలంలో ఇక ఇంతే కాకుండా మీకు లిప్స్ అంటే ఈ పెదవులు బాగా క్రాక్స్ వస్తాయి చలికాలంలో. క్రాక్స్ వచ్చి పగులుతూ ఉంటాయి. సో ఇటువంటి కొన్ని సమస్యలు వస్తాయి చలికాలంలో. వర్షాకాలంలో అన్ని కాలాలతో పాటు ఏ కాలంలో అయినా కూడా వచ్చే సమస్యలు ఉంటాయి. ఈ వర్షాకాలంలో స్పెసిఫిక్గా వర్షాకాలంలో ముఖ్యంగా అథ్లెట్స్ ఫుట్ అంటాము. అథ్లెట్స్ ఫుట్ అంటే మనము ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ది ఫీట్ అనమాట. అథ్లెట్స్ ఫుట్, తర్వాత ఫాంఫోలిక్స్లు, టైప్ ఆఫ్ డిసైరోటిక్ ఎగ్జిమాస్, తర్వాత ఇంకా వేరే అదర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో నడిచినప్పుడు ఆ వర్షపు నీళ్ళల్లో ఉన్న బ్యాక్టీరియా వల్ల గ్యాంగ్రీన్స్ వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి. ఈ మధ్యనే ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది, ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియా. ఎందుకంటే వర్షపు నీళ్ళల్లో మలమూత్రాలు కలుస్తాయి. అంటే ఎక్కడి నుంచో వస్తాయి అవి కలిసినప్పుడు వాటిలో ఉన్న బ్యాక్టీరియా చర్మంలోకి ఎంటర్ అయ్యి ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియా గ్యాంగ్రీని కాజ్ చేస్తాయి. అలాంటి కేసు ఈ మధ్యన మనము విజయవాడ వైపు కూడా చూసాము కేసు. సో ఇలాంటి కొన్ని సమస్యలు వచ్చి పడతాయి వర్షాకాలంలో. సార్ అలానే ఇంకొకటి ఈ చర్మం ఫేస్ మీద మెయిన్గా యూత్ అంతా అయినా సరే ఎవరైనా సరే ఫేస్ చాలా నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి అని చెప్పి చూస్తూ ఉంటారు. ఫేస్ మీద గుంటలు రావడము, లైక్ పోర్స్ రావడము, ఇట్లాంటి వాటికి క్యూర్ ఉందంటారా? అంటే పోర్స్ని కంప్లీట్గా మనం క్యూర్ చేయగలమంటారా మెడిసిన్స్ యూజ్ చేసి? పోర్స్ అంటే వైట్ పోర్స్, మనకి సెబేసియస్ గ్లాండ్స్ హెయిర్ ఫాలికల్ ద్వారా బయటికి ఓపెన్ అవుతాయి. దాన్నే పోర్స్ అంటాం. అంటే హెయిర్ వస్తుంది, హెయిర్తో పాటు సెబేసియస్ గ్లాండ్ ఉంటుంది. ఆ సెబేసియస్ గ్లాండ్ అదే హెయిర్ రూట్లో ఉన్న ఓపెనింగ్ ద్వారా బయటకు వస్తుంది. దాంతో మనకి స్వేదం కానీ లేకుంటే అలాగే ఈ ఆయిల్ అంటే దాన్ని ఆయిలే అంటాను, అది బయటకు వస్తుంది అనమాట. అవి ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే ఎక్కువగా ఓపెన్ అయిపోయినప్పుడు, అంటే మనం సిబోరియా అంటాం. అంటే ఆయిల్ ఎక్కువగా, నీ ఆయిలీ ఫేస్ అంటుంటారు కదా, నీ ఫేస్ ఆయిలీ ఫేస్, నీ ఫేస్ డ్రై ఫేస్ ఉంటుంది. ఈ ఆయిలీ ఫేస్ ఉన్న వాళ్ళలో పోర్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ పోర్సు అలాగే యాక్నే తగ్గిన తర్వాత స్కార్స్ ఏర్పడతాయి. వాటిని యాక్నే స్కార్స్ అంటాము. వీటికి మైక్రోడర్మాబ్రేషన్, లేజర్స్ టెక్నిక్ అంటే ఎంఎన్ఆర్ఎఫ్ లేజర్ అని, అంటే మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ లేజర్ అని, CO2 లేజర్ అని, పిక్సెల్ లేజర్స్ అని, ఇలాంటి లేజర్స్, మైక్రోడర్మాబ్రేషన్ అనే ఒక టెక్నిక్, అలాగే హైడ్రాఫేషియల్స్ అనే టెక్నిక్స్, ఇవన్నీ వాడి వాటిని తగ్గిస్తాం. వాటికి క్యూర్ ఉంటుంది. అలానే వీటన్నిటికీ అంత పెద్ద ట్రీట్మెంట్స్ చేయించుకోలేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళ కోసం ఏమైనా ప్రొడక్ట్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? స్కార్స్కి బయటికి రాసే ఏ మందులు పనిచేయవు. స్కార్స్ ఉన్నప్పుడు గుంటలు అంటాం, వాటికి ఏ మందు పనిచేయదు. బయట మనం మార్కెట్లో చాలా చూస్తున్నాం కదా సార్. లేదు, అవి స్కార్స్ తగ్గించడానికి అది అన్ని అపోహలు, అంటే మభ్య పెడతారమ్మా. అది వచ్చిన ప్రాబ్లం, మభ్య పెడతారు. మనం మభ్యపడిపోతాం వాటితోటి. స్కార్స్ తగ్గడానికి ఏ క్రీము ఉండదు. స్కార్స్ తగ్గాలి అంటే లేజర్స్ అన్నా చేయాలి, లేకుంటే చిన్న చిన్న సర్జరీస్ అన్నా చేయాలి, ఏదైనా ఫిల్లర్స్ లాంటిది ఇవ్వాల్సి వస్తుంది. అంతేగాని ఆయింట్మెంట్స్తో మాత్రం స్కార్స్ తగ్గవని బాగా గుర్తుంచుకోవాలి. మనం చూస్తూనే ఉన్నాం సార్, బయట సెలబ్రిటీస్ ఆల్మోస్ట్ అందరూ కూడా బొటాక్స్ ట్రీట్మెంట్స్ అలానే ఫిల్లర్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. వాటి వల్ల యూజ్ ఎంతవరకు ఉందంటారు? సైడ్ ఎఫెక్ట్స్ ఎంతవరకు ఉన్నాయి అంటారు? ఓకే, సెలబ్రిటీస్ అందరూ రారు, కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమేడియన్ ఉన్నారనుకోండి. నా కమేడియన్ వచ్చి నాకు రింకిల్స్ తగ్గాలండి, నాకు చిన్నంతా బాగా టైట్గా ఉండాలన్నారు అనుకోండి, నేను వద్దని చెప్తాను. ఎందుకంటే ఆయన ఎక్స్ప్రెషన్స్ ఉండవు. ఏ కమేడియన్ నీడ్స్ ఎక్స్ప్రెషన్స్ ఆన్ ది ఫేస్. సో ఆ ఎక్స్ప్రెషన్స్ పోతాయి. ఇక ఎలాంటి వాళ్ళు వస్తారంటే జనరల్గా హెయిర్ డై ఏది వాడాలి, నాకు హెయిర్ డైతో రియాక్షన్స్ వస్తున్నాయి, హెయిర్ డై ఏది వాడాలి, అలాగే నా చర్మం మీద రింకిల్స్ వచ్చాయి, కొంచెం ముడతలు పడుతున్నాయి, ఆ ముడతలకి ఏం చేసుకోవాలి, అలాగే కంటి కింద నలుపు ఎక్కువ వచ్చేసింది, వాటికి ఏం చేసుకోవాలి, అలాగే నేసో లెవెల్ ఫోల్డ్ సాగింగ్ వచ్చాయి, ఇక్కడ రింకిల్స్ వస్తున్నాయి, వాటికి ఏం చేయాలి, అలాగే ఈ నెక్ దగ్గర ఎక్కువగా ముడతలు పడుతున్నాయి, వాటికి ఏం చేయాలి,
అనే వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు. చాలామంది మొటిమలతోటి కూడా వస్తుంటారు. ఓకే. మొటిమలతోటి, నలుపుతోటి వస్తుంటారు. మొటిమల స్కార్స్ తోటి వస్తుంటారు. మోస్ట్ ఆఫ్ ది సెలబ్రిటీస్ కూడా. వారు కూడా సామాన్య మనుషుల్లాగానే. వారేమీ స్పెషల్ ఏం కాదు మాకు. సో ఇలాంటివి వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ ఈ ఇంకిల్స్ ఉన్నాయనుకోండి, వాటికి బోటాక్స్ ఇంజెక్షన్స్ ఇస్తాం. ఫోర్‌హెడ్ మీద ఉన్న ఇంకిల్స్‌కి, అలాగే క్రోఫిట్ అంటాం. క్రోఫిట్ అంటే ఈ ఐ దగ్గర ఇంకిల్స్ వస్తాయి కొంతమంది. ఓకే. వాటికి బోటాక్స్ ఇంజెక్షన్స్ ఇస్తాం. ఇక్కడ నేసోలిబియల్ ఫోల్డ్స్ ఎక్కువ ఉండి, ఇక్కడ డింపుల్స్ ఉండి, ఇక్కడ ముడతలు ఉన్నాయనుకోండి, వాటికి ఫిల్లర్స్ ఇస్తాం. ఓకే. ఫిల్లర్స్ అంటే హైలూరానిక్ యాసిడ్ ఫిల్లర్స్, ఓకే. రకరకాల ఫిల్లర్స్ ఉన్నాయి. ఫిల్లర్స్ ఇస్తాం. ఏదైనా సరే 1 or 2 years వరకే రిపీటెడ్గా చేయించుకుంటూ ఉండాలి. ఎవ్రీ 6 ఓకే. monthsకో, ఎవ్రీ 1 yearకో, ఎవ్రీ 2 yearsకో చేయించుకుంటూ ఉండాలి. ఓకే. దానికి కూడా లిమిట్ ఉంది. యూ కెనాట్ గో ఆన్ గివింగ్ ఇట్ ఫర్ ఇయర్స్ టుగెదర్. ఓకే. ఇస్తే 2 years, 3 years అలా ఇస్తాము. ఆ తర్వాత చెప్తాం, ఇంతవరకు మనం ఎక్కువ చేయలేము, ఇచ్చుకుంటూ పోతే దానివల్ల నష్టాలు వస్తాయి, ఓకే. మంచిది కాదని కూడా చెప్తాం. ఓకే. అలాగే ఫేస్ మంచిగా ఉండేదానికి కొన్ని రకాల కెమికల్ పీల్స్ చేయించుకుంటారు, గ్లో వచ్చేదానికి. ఎల్లో పీల్ అని రకరకాల పేర్లు పెడతారు. డైమండ్ పీల్ అని, దాని తర్వాత ఈ ఈ లేజర్స్ అని, రీసర్ఫేసింగ్ లేజర్స్ అని, పిక్సెల్ లేజర్స్ అని, ఇలా రకరకాల లేజర్స్ తోటి చేసుకుంటారు. కొంతమందికి హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది. వాటి కోసము హెయిర్ రిమూవల్ లేజర్స్ ఉంటాయి. హెయిర్ రిమూవల్ ఓకే. లేజర్స్ చేస్తాము. సో ఇలాగా ఇదంతా ఆస్ట్రిక్ డెర్మటాలజీ అంటాం. ఆస్ట్రిక్ డెర్మటాలజీలో ఇవన్నీ వస్తాయన్నమాట. ఓకే. ఇవన్నీ డెర్మటాలజిస్ట్ ద్వారా మీరు డెర్మటాలజీ దగ్గరికి వెళ్ళారంటే తనే సరైన సమాధానం చేసి మీకు సరైన ప్రొసీజర్ చేస్తారు. ఓకే. అలానే మనం చూస్తున్నట్లయితే చాలామంది అమ్మాయిలు మెయిన్‌గా సాఫ్ట్ స్కిన్ రావాలి, మంచిగా ఫేస్ అనేది క్లియర్‌గా కనిపించాలని చెప్పేసి చెప్తున్నారు. అటువంటి వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు మీ స్కిన్ ఉంది, చాలా స్మూత్‌గా, షైనీగా ఉంది. మీకు అవసరమా? అయినా సరే వస్తారు. నాకు ఇంకొంచెం మంచిగా కావాలని వస్తారు. అలా ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ ఎవరైనా సరే అందం కావాలని కోరుకుంటారు కాబట్టి అన్‌ఈవెన్ టోన్ అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది సన్‌లైట్ ఎక్స్‌పోజర్. యాహ్! It all depends upon the diet you take. It all depends upon the stress you are undergoing. ఓకే. It all depends upon the genetics in your family. ఈ మధ్యనే ఒక డాక్టర్ కపుల్ వచ్చారు. బాబు నల్లగున్నాడు, ఇద్దరు తెల్లగున్నారు. కానీ వాళ్ళ గ్రాండ్ ఫాదరు, గ్రాండ్ మదర్ నల్లగున్నారు. ఓకే. అర్థమైందా? మా బాబు తెల్లగా కావాలని వచ్చారు. అంటే డాక్టర్స్ అయినా కూడా చెప్తున్నాను అలా. ఆ కోరిక ఉంటుంది ఎవరికైనా. ఆ నలుపు తగ్గితే ఇది ఉంటుంది, తెలుపు అయితే బాగుంటుందనే కోరిక ఉంటుంది. అది సర్వసాధారణం. కాకపోతే ఆల్వేస్ ఇన్సిస్ట్ ఆన్ డెర్మటాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని ఆయన ప్రకారము చేయించుకుంటే మంచిదమ్మా. ఈవెన్ టోన్ వచ్చేదానికి, తర్వాత నలుపు తగ్గేదానికి మంచి క్రీమ్స్ ఉన్నాయి, సన్ స్క్రీన్స్ ఉన్నాయి, తర్వాత పిగ్మెంటేషన్ తగ్గించే కొన్ని రకాల క్రీమ్స్ ఉన్నాయి, ఆ తర్వాత ప్రొసీజర్స్ ఉన్నాయి. అవి డెర్మటాలజిస్ట్ ద ఓన్లీ పర్సన్ హూ నోస్ దెమ్ బెటర్ దెన్ ఎనీబడీ ఎల్స్. ఓకే. ఈ రోజుల్లో చూసుకుంటే జుట్టు సమస్య లేని వారంటూ లేరు. జుట్టు ఊడుతూనే ఉంటుంది. సో, అలాంటి వాటికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందంటారా? అంటే క్యూర్ చేయొచ్చా? లైక్ హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉందని మీ దగ్గరికొచ్చిన పేషెంట్స్ చాలామంది ఉంటారు. సో, వాళ్ళకి ఏ విధంగా మీరు క్యూర్ చేస్తారు? ఎటువంటి ప్రొడక్ట్స్ సజెస్ట్ చేస్తారు? ఇది చాలా పెద్ద సమస్య. ఆ! మాకు చాలా ఒక మంది సఫర్ 30% కేసెస్ జుట్టు గురించే వస్తాయి. యాహ్! ఈ జుట్టు సమస్య అనేది, జుట్టు ఊడిపోవడం అనేది చాలా రకాల కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం బాల్నెస్, బట్టతల. ఆడవాళ్ళకు వస్తుంది, మగవాళ్ళకు వస్తుంది. ఆడవాళ్ళకి ఏమీ ఎక్సెప్షన్స్ ఏం కాదు. అలాగే పేనుకురుకుడు నెక్స్ట్. పేనుకురుడు అంటే రౌండ్గా మచ్చలు వస్తాయి, వెంట్రుకలు ఊడిపోతుంటాయి. అది కూడా చాలా కామన్గా చూస్తుంటాం. అది కాకుండా టీలోజన్ ఎఫ్లూయం అంటే మనకి ఏదైనా జబ్బు వచ్చినప్పుడు, అంటే ఏదైనా జ్వరం వచ్చినప్పుడు, ఏదైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు, షుగర్ ప్రాబ్లం ఉన్నప్పుడు, లేకుంటే ఏదైనా మెడిసిన్స్ వేసుకున్నప్పుడు, లేకుంటే ఏదైనా డెలివరీ అయినప్పుడు, ఇలాంటప్పుడు కొన్ని జుట్టు ఊడిపోతుంది. అది ఊడిపోవాలి అంటే మనకు 3 రకాలు ఉంటాయమ్మా గ్రోత్. ఒకటేమో గ్రోత్ ఫేజ్, ఒకటేమో రెస్టింగ్ ఫేజ్, ఒకటేమో ఫాలింగ్ ఫేజ్. మనకు దేవుడు, సపోజ్ మీరున్నారు ఆడవాళ్ళు, 1,50,000 హెయిర్ దాకా ఉంటాయి మీకు. మాలాంటి వాళ్ళకు 1,00,000 దాకా ఉంటాయి హెయిర్ మగవాళ్ళకి. ఇందులో 100 హెయిర్ హ్యాస్ టు బి లాస్ట్ ఎవ్రీ డే 100 హెయిర్ వెళ్ళిపోవాలి. కానీ ఒక్కోసారి రోజు వెళ్ళిపోవు. ఒకసారి సడన్గా వారం తర్వాత 700 హెయిర్ ఊడిపోతాయి. అప్పుడు అలార్మింగ్గా ఫీల్ అయ్యి వస్తారనమాట. కానీ పర్ డే 100 హెయిర్ లాస్ ఇస్ నార్మల్. ఎప్పుడైతే మనకు ఈ దిండు మీద వెంట్రుకలు ఊడిపోతాయో, స్నానం చేసేటప్పుడు వెంట్రుకలు ఎక్కువ పడిపోతాయో, లేకుంటే దూకున్నప్పుడు వెంట్రుకలు ఎక్కువ ఊడిపోతుంటాయో, అప్పుడు డాక్టర్ని సంప్రదించడానికి వస్తారనమాట. వాళ్ళకు ధైర్యం చెప్తాం చాలా వరకు. ఎందుకంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి, సిక్నెస్ వచ్చి, ఆ సిక్నెస్ నుంచి బయటపడిన తర్వాత ఇప్పుడు వైరల్ ఫీవర్స్ వస్తాయి. డెంగ్యూ ఫీవర్ అని, చికెన్ గునియా అని వచ్చిన ఒక 2 monthsలోనే మీకు హెయిర్ లాస్ మొదలవుతుంది. డెలివరీ అవుతుంది. డెలివరీ అయిన 3 monthsలోనే హెయిర్ లాస్ మొదలవుతుంది. అప్పుడు వాళ్ళకి ధైర్యం ఇస్తాం. కొంచెం ఆగండి,
లోషన్స్ అవి ఇస్తాము, తర్వాత టాబ్లెట్స్ ఇస్తాము, బయాడిన్ అనే టాబ్లెట్స్ ఇస్తాం, మంచిగా వస్తారు. దాన్ని థిలోజన్ ఎఫ్రియం అంటారు. ఓకే. అలా కాకుండా కొంతమందిలో ఈ బాల్నెస్ ఉంటుంది. ఆ బాల్నెస్కి ట్రాన్స్ప్లాంటేషనే బెస్ట్ సొల్యూషన్ అమ్మా. ఓకే. ట్రాన్స్ప్లాంటేషన్ కాకపోతే నెక్స్ట్ సొల్యూషన్స్ ఏంటంటే పిఆర్పి, జిఎఫ్సి, అంటే Yeah. నీ ఓన్ బ్లడ్డే తీసి మళ్ళీ గ్రోత్ ఫ్యాక్టర్స్ Yeah. మళ్ళీ ఇంజెక్ట్ చేస్తాం. దాన్ని పిఆర్పి, జిఎఫ్సిస్, ఈ మధ్యన బోటులినం టాక్సిన్స్, ఈ మధ్యన థ్రెడ్స్ కూడా వచ్చే హెయిర్ని ఇంప్రూవ్ సార్ చేస్తానికి. చాలా మంది హాస్పిటల్స్ అవ్వని డర్మటాలజిస్టులు కూడా ఈ మధ్య ఎక్కువ పిఆర్పి అని చెప్పేసి సజెస్ట్ చేస్తున్నారు. పిఆర్పి వల్ల ఏంటి? అసలు పిఆర్పి ట్రీట్మెంట్ అంటే ఏంటి? పిఆర్పి వల్ల యూజ్‌ఫుల్ ఏంటి? పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. Yeah. అంటే మీ బ్లడ్లో ఉన్న రిచ్ ప్లాస్మాని ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని ప్లేట్లెట్ రిచ్ పిఆర్పి అంటారు. Mm. ఈ పిఆర్పి చర్మ సౌందర్యానికి చాలా ఉపయోగపడుతుంది. ఓకే. అలాగే హెయిర్ వచ్చేదానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఓకే. కానీ 100% దాఖలాలు లేవు. చాలా మందిలో ఉపయోగపడుతుంది అంటామే కానీ కొంతమందిలో ఉపయోగపడకపోవచ్చు కూడా. ఓకే. కానీ మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో బాగానే ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీకు చర్మం దగ్గర మీరు అన్నారు కదా, ఇప్పుడు పోర్స్ ఉన్నాయి, కొంచెం రింకిల్స్ ఉన్నాయి అన్నారు కదా, వాటికి కూడా పిఆర్పి ఇస్తుంటాం మేము. ఓకే. అలాగే హెయిర్ కూడా పిఆర్పి ఇస్తుంటాం. ఈ మధ్యన జిఎఫ్సి అని గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ కొత్తగా వచ్చింది, అదే మాడిఫికేషన్ ఆఫ్ పిఆర్పిని. సో ఇందులో తప్పేం లేదు. అది ఎందుకంటే మన ఓన్ బ్లడ్ కాబట్టి మనల్ని ఏమీ చేయదు, అది సైడ్ ఓకే. ఎఫెక్ట్స్ ఉండవు. అందుకని చాలా మంది దాన్ని ప్రిఫర్ చేస్తుంటారు. ఈ పిఆర్పి అనేది డెంటిస్టులు వాడతారు, ఆర్థోపెడిక్ సర్జన్స్ వాడతారు, మోకాళ్ళలో ఇంజెక్షన్ ఇచ్చడానికి న్యూరాలజిస్టులు వాడతారు. సో రకరకాలుగా డాక్టర్స్ వాడుతుంటారు పిఆర్పిని. అలా చిన్నప్పుడు మనం చూసుకున్నట్లయితే డిఫరెంట్ స్టేజెస్‌లో చిన్నప్పుడు పెద్ద జుట్టు ఉన్నా మనం పెద్దయ్యే కొద్దికి చిన్న చిన్నగా కొంచెం కొంచెం కొత్తిమీర కట్టలాగా అయిపోతూ ఉంటుంది. సో అటువంటి వాటికి కారణాలేంటంటారు? కొత్తిమీర కట్టలాగా తయారవడానికి రీజన్ మెయిన్గా బాల్నెస్సే. ఓకే. బాల్నెస్ అనేది వస్తుంది. ఎప్పుడైనా సరే చర్మము, హెయిర్, నెయిల్స్ ఇవన్నీ ఒకే ఎక్టోడర్మ్ నుంచి వస్తాయి. ఓకే. చిన్నప్పుడు బాగా నిగనిగలాడుతూ ఉండి, తర్వాత మధ్య వయసులో కొంచెం తగ్గుతూ ఉండి, వయసు వచ్చే కొద్దీ పూర్తిగా బాగా తగ్గిపోవడం అనేది ఏజింగ్ ప్రాసెస్ అంటారు. ఓకే. ఏజింగ్లో ఏదైనా సరే, ఏ ఆర్గన్ అయినా సరే క్షీణిస్తూ రావాల్సిందే. అది ఓకే. అది జగమెరిగిన సత్యం. ఈ హెయిర్ చాలా పలచగా ఉంది అంటే అర్థం ఏంటంటే ఏదైనా జబ్బన్నా ఉండాలి, లేదంటే ఏదైనా మెడిసిన్స్ అన్నా తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా క్యాన్సర్ మెడిసిన్స్ ఉంటాయి చూసారా, వాళ్ళకు చాలా ఎక్కువగా హెయిర్ లాస్ వస్తుంది. లేకుంటే ఈ బట్టతలన్నా ఉండాలి. ఓకే. అవి ఆ మూడిట్లో ఏదో ఒకటి ఉండి తీరుతుందమ్మా. దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. అలానే డాక్టర్ గారు గోళ్ళ ఆరోగ్యాన్ని బట్టి మనిషి హెల్త్ అనేది ఎస్టిమేట్ చేయొచ్చు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నెయిల్స్ అనేవి డెఫినెట్గా మనం హెల్తీగా ఉంటే జనరల్గా హెల్తీగా ఉన్నాడని అనుకుంటాం. కానీ నెయిల్స్కి వచ్చిన డిసీజ్ వచ్చినంత మాత్రాన మనిషి హెల్తీగా లేడని అనుకోవడం కూడా పొరపాటే. కొన్ని రకాల డిసీజెస్ నెయిల్ ద్వారా కనుక్కోవచ్చు మనం. ఓకే. కొన్ని రకాల డిసీజ్ని మనం నెయిల్ ద్వారా కనుక్కోవచ్చు. నెయిల్లో పిట్టింగ్ ఉందనుకోండి, ఓహో సోరియాసిస్ ఉందేమో అనుకోవచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందేమో అనుకోవచ్చు, ఎగ్జిమా ఉందేమో అనుకోవచ్చు. అలాగే నెయిల్ కొన్ని హాఫ్ బ్రైట్గా, హాఫ్ రెడ్గా, హాఫ్ వైట్గా ఉందనుకోండి, హాఫ్ నెయిల్స్ అంటారు, హాఫ్ వైట్ హాఫ్ బ్రైట్. అప్పుడు రీనల్ డిసీజ్ అని తెలుసుకోవచ్చు. అలాగే కొంచెం ఎల్లోయిష్గా మారి సరిగ్గా గ్రోత్ లేకపోతే లివర్ డిసీజ్ ఉందేమో తెలుసుకోవచ్చు. ఓకే. అనీమియా అంటే రక్తహీనతలో నెయిల్స్ పలచబడిపోయి స్పూన్ లాగా తయారవుతాయి, కైలోనెకియా అంటాం. సో ఐరన్ డిఫిషియన్సీ ఉందని తెలుసుకోవచ్చు. ఓకే. సో నెయిల్స్ చూడడం ద్వారా కొన్ని అంతర్గత డిసీజెస్ని మనం కనుక్కోవచ్చు, అందులో తప్పేమీ లేదు. అలాగే నెయిల్ క్రమ్లింగ్ వచ్చేసి తర్వాత లోపలంతా చిన్న పేరుకుపోతే, కెరటిన్ పేరుకుపోతే అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, సోరియాసిస్ అవ్వచ్చు. సో ఇలా అలాగే లైకెన్ పెనిస్లో ఇట్లా టెరీజియం అంటాం, ఇట్లా పొడుగ్గా ఒక ఇది వస్తుంది. అలాగే నెయిల్ మీద కొన్ని రకాల నలుపు మచ్చలు వస్తాయి. అవి జనరల్గా వంశపారంపర్యంగా వస్తాయి, కానీ కొంతమంది మెలనోమా అని భయపడుతూ వస్తారు. మన ఇండియాలో నెయిల్ మెలనోమా తక్కువ, కానీ భయపడుతూ వస్తారు చాలామంది. సో ఇలా రకరకాలుగా నెయిల్ను చూసి లోపల అంతర్గత డిసీజ్ని మనం కనుక్కోవచ్చు. ఓకే. అలానే ఎండ పొడ తగలకుండా ఉంటే ఒకప్పుడు మంచిది అని చెప్పేసి ఇంట్లోనే ఉంటుండేవాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంట్లో ఉంటే ఇంకా ఎక్కువ రోగాలు వస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఈ రెండిట్లో ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే సన్‌కి వెళ్ళాలా? రెండు కరెక్టే. ఎందుకంటే ఇంట్లో రెఫ్రిజిరేటర్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏసీలు లేదు. ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. మా హాస్పిటల్‌లో ఏసీలు, రెఫ్రిజిరేటర్ లేకుండా ఉన్నాయా? వీటి వల్ల ఫ్లోరోకార్బన్స్ బయటికి రిలీజ్ అవుతున్నాయి. ఓకే. వాతావరణంలో రిలీజ్ అయిపోయి ఓజోన్ లేయర్‌ని తగ్గిస్తున్నాయి. ఓకే. ఎప్పుడైతే ఓజోన్ లేయర్ తగ్గిపోతుందో ఇంటెన్సిటీ ఆఫ్ ది సన్‌లైట్ ఎక్కువైపోయింది. ఓకే. ఇంటెన్సిటీ ఆఫ్ అల్ట్రావైలెట్ ఎక్కువైపోయింది. దాంతోటి చర్మ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. చర్మం తొందరగా నల్లగా అవ్వడము, చర్మం మీద క్యాన్సర్స్ రావడము, చర్మం మీద రకరకాల పొక్కులు రావడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఓకే. అది మనం చేసుకున్న స్వయంకృత అపరాధం.
ఓకే. మనం చేసుకున్న స్వయంకృత అపరాధం వల్ల ఓజోన్ లేయర్ డిప్లీట్ అవ్వడం వల్ల, అలాగే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల. పొల్యూషన్ అంటే స్మోకు, డస్టు, ఇవన్నీ సిమెంట్ ఇవన్నీ ఎక్కువైపోయి వాటి వల్ల కూడా రకరకాల కాంటాక్ట్ డెర్మటైటిస్లు, చర్మ వ్యాధులు వస్తున్నాయి. యాక్నిక్ రెటికులైడ్ అని, ఓకే. ఫోటో సెన్సిటివిటీస్ అని, ఇలా రకరకాలు వస్తున్నాయి ఓకే. అన్నమాట. అందుకని ఎక్కువగా బయటికి వెళ్ళేటప్పుడు చర్మం ముడతలు పడకుండా, అలాగే వీటి నుంచి కాపాడుకునే అలర్జిక్ డెర్మటైటిస్ నుంచి కాపాడుకునేదానికి, స్కిన్ క్యాన్సర్స్ రాకుండా ఉండేదానికి సన్ స్క్రీన్స్ వాడండి అని చెప్తాం. సన్ స్క్రీన్స్ వాడినంత మాత్రాన వైటమిన్ డి తయారవుదని అనుకో. వైటమిన్ డి తయారవుతుంది సన్ స్క్రీన్స్ వాడినా కూడా. మనం వైటమిన్ డి తయారవడానికి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ సన్‌లైట్‌లో ఉన్నామంటే చాలమ్మా. ఆ రోజు కావాల్సిన వైటమిన్ అంతా శుభ్రంగా దొరుకుతుంది. ఓకే. అర్థమైందా? అలాగే ఈ సన్‌లైట్ లేకపోవడం వల్ల కూడా అనర్థాలున్నాయి. ఓకే. సన్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వెరీ, వెరీ హెల్ప్‌ఫుల్ ఫర్ అవర్ స్కిన్. ఓకే. It gives glow to our skin, it gives health to our skin and Okay. all those things. But sometimes too much of sunlight will cause some problems to our skin. అది Okay. కొంచెమే. అర్థమైందా? సో, అందుకని సన్ స్క్రీన్స్ పెట్టడంలో తప్పులేదు. కొంతమందికి అవసరం వచ్చినప్పుడు సన్ స్క్రీన్స్ పెట్టుకుంటే తప్పులేదు. మొదటి నుంచి వాడినా కూడా తప్పులేదు. సన్ స్క్రీన్స్ వాడడం వల్ల మనకి ఏ నష్టం జరగదు. సన్ ఎక్స్‌పోజర్స్‌కి ఎక్కువ కాలం అంటే ఎక్కువ సేపు ఉండాలి అంటారు కదా! అది ఏ టైంలో ఉంటే మంచిదంటారు? అలానే మీరు ఇంకొకటి మనకు కూడా సన్ అన్నారు. రైజ్ ఎప్పటి నుంచి మనకు 6:30 నుంచి ఓకే. మనకు 10 వరకు మంచిగానే ఉంటుంది. అలాగే ఈవినింగ్ మీకు 4 నుంచి 6 వరకు కూడా ఎక్స్‌పోజ్ అవ్వచ్చు మనము. ఓకే. మధ్యాహ్నం ఎక్స్‌పోజ్ అవ్వకూడదు. ఓకే. మధ్యాహ్నము తర్వాత బెటర్ టు అవాయిడ్ 11-4 సన్. 4-6 సన్ నో ప్రాబ్లమ్. అలాగే మార్నింగ్ 6:30 నుంచి 10:30 వరకు సన్ నో ప్రాబ్లమ్. ఓకే. సన్ ఎక్స్‌పోజర్‌కి ఎళ్ళేటప్పుడు బయట మనం చూస్తూనే ఉన్నాం హడావిడి, ఉరుకులు, పరుగులు. ఇలాంటప్పుడు మనం ఎటువంటి ప్రొడక్ట్స్ లైక్ సన్ స్క్రీన్ ఏది యూజ్ చేస్తే బావుందంటారు? అలానే మార్కెట్‌లో మనం చూస్తున్నాం విచ్చలవిడిగా ఎస్‌పీఏ, పీఏ+++ అని చెప్పేసి ఆబ్వియస్‌గా నేను కూడా అలాంటి ప్రొడక్ట్సే తీసుకుంటాను మార్కెట్‌లో చూసి. సో, అలాంటి వాటి వల్ల యూజ్ ఉందంటారా? ఏ సన్ స్క్రీన్ యూజ్ చేస్తే బెటర్ అంటారు? ఇప్పుడు ఏంటంటే SPF 15 ఉన్నా, SPF 50 ఉన్నా తేడా లేదు పెద్ద. యాహ్! SPF 50 ఉన్నా, SPF 100 ఉన్నా తేడా లేదు. కానీ జనాల్లో ఒకటి పడిపోయింది. SPF 50 అబోవే కావాలి. యాహ్! నాకు SPF 100 అబోవే కావాలి. SPF అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అనమాట. ఓకే. అలాగే PA 2+, 3+ అంటే అది ఇంటెన్సిటీ ఆఫ్ ది యూవీ లైట్‌ని తగ్గించే ఇదనమాట. మనకు 2 రకాల సన్ స్క్రీన్స్ ఉన్నాయమ్మా. ఫిజికల్ సన్ స్క్రీన్స్, కెమికల్ సన్ స్క్రీన్స్. ఓకే. ఇప్పుడు క్రికెటర్స్ ఉన్నారు. క్రికెటర్స్ వాడేది ఎక్కువగా ఫిజికల్ సన్ స్క్రీన్స్ వాడతారు. ఓకే. ఫిజికల్ సన్ స్క్రీన్స్ ఎక్కువ కాలం పనిచేస్తాయి. ఓకే. కెమికల్ సన్ స్క్రీన్స్ 3 అవర్స్ కన్నా ఎక్కువ పనిచేయవు. హ్మ్. పెట్టుకుంటే 8:00 పెట్టుకుంటే 11:00 వరకే పనిచేస్తుంది. మళ్ళీ యూ హావ్ టు ఓకే. రీఅప్లై సన్ స్క్రీన్. అలాగే జింక్ ఆక్సైడ్ లాంటివి, టిటానియం డయాక్సైడ్ లాంటివి పెట్టుకుంటే కనీసం 4-5 అవర్స్ ఎక్కువగా పనిచేస్తాయి. సో, అందుకని ఇప్పుడు ఈ మధ్యన ఫిజికల్, కెమికల్ కలిపిన సన్ స్క్రీన్స్ వచ్చాయి బాగా. అవి వాడుకోవడం మంచిది. ఓకే. అలానే డాక్టర్ గారు ఇంకొకటి చూసుకున్నట్లయితే ఈ మధ్య మనకి విపరీతంగా టాటూ కల్చర్ అనేది బాగా పెరిగిపోయింది. సో, అలాంటప్పుడు ఆ టాటూ వల్ల మనకి చర్మ సంబంధిత వ్యాధులొచ్చే అవకాశం ఏమన్నా ఉందంటారా? అట్లా వస్తే వాటికి క్యూర్ ఎంత వరకు ఉంటుంది? ఫస్ట్‌లో ఈ టాటూస్ వల్ల హెచ్ఐవీ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేవి. ఓకే. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్స్ కూడా. ఎందుకంటే ఆ టాటూను సరిగ్గా స్టెరిలైజ్ చేయకపోతే. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ హెచ్ఐవీ ఉందనుకోండి మీకు. హెచ్ఐవీ పేషెంట్ టాటూ వేయించాడనుకోండి. వాడిని శుభ్రం చేయకుండా అదే నీడిల్ వేరే పేషెంట్‌కి యూజ్ చేసానికి రాదా? హ్మ్. అలాగే హెపటైటిస్ బి. హ్మ్. హెపటైటిస్ బి వైరస్‌లు వచ్చే అవకాశం ఉంది. అలాగే ట్యూబర్క్లోసిస్ ఆఫ్ ది స్కిన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే కీలాయిడ్ ఫార్మేషన్. కీలాయిడ్స్ అంటే గట్టిగా లావుగా తయారవుతుంది అది. ఆ కీలాయిడ్ ఫార్మేషన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే సార్కాయిడోసిస్ అనే ఒక వ్యాధి వచ్చే అవకాశం ఉంది. సో, ఈ టాటూయింగ్ వల్ల రకరకాల వ్యాధులొస్తాయి. కానీ ఆ టాటూ చేసేవాడు ఆ ఇన్‌స్ట్రుమెంట్స్‌ని స్టెరిలైజ్ చేసి వాడితే ఏం ప్రాబ్లమ్ లేదు. ఓకే. స్టెరిలైజ్ చేయకుండా వాడితే మాత్రం ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. ఇప్పుడు కాస్త ఇంగిత జ్ఞానం వచ్చింది కాబట్టి చాలా మందిలో అవి స్టెరిలైజ్ చేసి ఎవరి నీడిల్స్ వాళ్ళకి మాత్రమే ఉపయోగించి వేరే వాళ్ళకి ఉపయోగించకుండా చేస్తున్నారు కాబట్టి కొంచెం తగ్గింది కానీ ఒకప్పుడు ఎక్కువగా వచ్చేటివి. ఓకే. అంతేకాకుండా ఈ టాటూస్‌తో వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు ఒక ఒక ఆడపిల్ల ఒక మనిషిని లవ్ చేస్తుంది. అది వాడి పేరే ఎంచుకుంటుంది ఇక్కడ. ఆ తర్వాత ఏదో కారణాల వల్ల ఆ లవ్ చెడిపోతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్త పెళ్లి చేసుకోవాలి. ఇక్కడ వాడి పేరు ఉంటుంది. మోహన్ రావు అని. అది తివ్వాలి. అది తివ్వాలంటే ఎంత కష్టము? చాలా కష్టము. సో, అవి తీసేదానికి మేము ఎన్‌డిఆర్ లేజర్స్ అని ఇట్లా రకరకాల లేజర్స్ వాడతాం. వాడిన తర్వాత దగ్గర దగ్గర కనీసం ఒక 10 టైమ్స్, 15 టైమ్స్ చేస్తే గానీ ఆ టాటూ తగ్గదనమాట. అందుకని ఓకే. టాటూ వేయించుకునేటప్పుడు అనవసరంగా పేర్లు అవి వేయించుకోకుండా ఏదో సేఫ్ టాటూ చేయించుకుంటే మంచిది. ఓకే. అలానే ఇటీవల మనం చూసుకున్నట్లయితే ఈవెన్ చాలామంది లేడీస్ కూడా ఎక్కువ లిప్ సర్జరీస్ చేయించుకుంటున్నారు. లిప్స్‌కి సంబంధించిన వాటిని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో, వాటి వల్ల యూజ్ ఉందంటారా? లేకపోతే వాటి వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇఫ్ యు ఆర్ ఏ సెలబ్రిటీ యూ డూ ఆల్ దోస్ థింగ్స్. సెలబ్రిటీ ఉన్న వాళ్ళు అవి చాలా కోరుకుంటారు. కామన్ నా పీపుల్ కూడా లిప్ చేస్తున్నారు. నా లిప్ థిక్‌గా ఉంది. దాన్ని థిన్ చేయాలి. నా లిప్ నల్లగుంది. దాన్ని బ్రైట్ చేయాలి.
నా లిప్‌లో రింకిల్స్ ఉన్నాయి వాటిని పోగొట్టాలి. అలాగే నా లిప్‌కి మంచి రంగు రావాలి. ఒక ప పద్ధతిగా ఉండాలని ఆ షేప్ కూడా కావాలని కోరుకుంటారు. వాటికి ప్లాస్టిక్ సర్జరీస్ చేస్తున్నారు. అలాగే కెమికల్ పీల్స్ ఇస్తున్నాము వాటికి. ఫిల్లర్స్ కూడా ఇంజెక్ట్ చేస్తున్నాం. పల్చటి లిప్స్‌కి ఫిల్లర్స్ ఇంజెక్ట్ చేస్తున్నాము. లావుగా ఉన్న లిప్స్‌కి సర్జరీస్ చేస్తున్నారు. కాస్మెటిక్ సర్జరీస్ చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ సర్వసాధారణమైపోయాయి ఇప్పుడు. ఓకే. సరే అలానే ఇప్పుడు స్కిన్‌కి, హెయిర్‌కి, గోళ్ళకి మధ్య కనెక్షన్ ఏంటి? అంటే ఈ మూడిటిని మీరు ఒకేలా క్యూర్ చేస్తారా? లేకపోతే డిఫరెంట్‌గా అంటే దేనికదే సెపరేట్‌గా చూస్తారా? కానీ ఈ స్కిన్ను, నెయిలు, హెయిరు మనం గర్భంలో ఉన్నప్పుడు మనం పిండాశయం దశలో, పిండ దశలో ఉన్నప్పుడు ఒకే కణాల నుంచి వస్తాయి. ఎక్టోడర్మ్ నుంచి వస్తాయి ఈ 3. ఓకే. స్కిన్ అక్కడి నుంచే వస్తుంది, నెయిల్ అక్కడి నుంచే వస్తుంది, హెయిర్ అక్కడి నుంచి వస్తుంది, మీ నర్వ్స్ కూడా అక్కడి నుంచే వస్తాయి. ఓకే. అందుకే న్యూరాలజీకి, స్కిన్‌కి కూడా సంబంధం ఉంది. ఓకే. అర్థమైందా? కాకపోతే డిసీజెస్ సెపరేట్‌గా ఉంటాయి. కొన్ని సోరియాసిస్ ఉందనుకోండి. సోరియాసిస్ స్కిన్ అఫెక్ట్ చేస్తుంది, హెయిర్‌ని అఫెక్ట్ చేస్తుంది, నెయిల్స్‌ని అఫెక్ట్ చేస్తుంది, జాయింట్స్ కూడా అఫెక్ట్ చేస్తుంది. కొన్ని రకాల జబ్బులు ఓన్లీ స్కిన్ మాత్రమే అఫెక్ట్ చేస్తాయి. అలాంటప్పుడు మనం అన్నిటిని చూడాలి. ఒక డెర్మటాలజిస్ట్ ఏం చేస్తారంటే ఒక పేషెంట్ వచ్చినప్పుడు స్కిన్ ఎగ్జామిన్ చేస్తాడు, ఓకే. హెయిర్‌ని ఎగ్జామిన్ చేస్తాడు, నెయిల్స్‌ని ఎగ్జామిన్ చేస్తాడు, లోపల బొక్కల మ్యూకస్‌ని కూడా ఎగ్జామిన్ చేసి పంపిస్తారు. ఓకే. మెడికల్ డెర్మటాలజీ అంటే ఏంటి సార్ అసలు? ఇందులో ఏమేమి క్యూర్ చేస్తారు అసలు? మెడికల్ డెర్మటాలజీ అంటే ఇప్పుడు డెర్మటాలజీ చాలా విధాలుగా మారిపోతుందమ్మా. డెర్మటాలజీలో ఎస్థెటిక్ డెర్మటాలజీ వచ్చింది. అలాగే డెర్మటోపెథాలజీ అంటే ఓన్లీ పెథాలజీ స్లైడ్ చూస్తాం కదా! డెర్మటోపెథాలజీ వచ్చింది. పీడియాట్రిక్ డెర్మటాలజీ వచ్చింది. జీరియాట్రిక్ డెర్మటాలజీ వచ్చింది. చిన్నపిల్లల డెర్మటాలజీ, ఓల్డ్ పీపుల్ జీరియాట్రిక్ డెర్మటాలజీ వచ్చింది. అలాగే డెర్మటో సర్జరీ వచ్చింది. అలాగే మెడికల్ డెర్మటాలజీ. అర్థమైందా? మెడికల్ డెర్మటాలజీ అంటే సర్వసాధారణమైన ఎక్కువగా మెడికల్ డెర్మటాలజీ కేసి ప్రతి డెర్మటాలజీ ఎక్కువ అవే ఉంటాయి. సర్వసాధారణంగా వచ్చే చర్మ సమస్యలు అంటే సోరియాసిస్ నుంచి, బొల్లి నుంచి, ఎగ్జిమా నుంచి, రకరకాల మచ్చల నుంచి, వారికోస్ డెర్మటైటిస్ నుంచి రకరకాల మామూలుగా సర్వసాధారణంగా వచ్చే గజ్జి, హ్మ్. దురద లేకుంటే తామర ఇలాంటివన్నీ మెడికల్ డెర్మటాలజీలోకి వస్తాయి. ఆస్ట్రిక్ డెర్మటాలజీ అంటే చర్మ బాహ్య సౌందర్యాన్ని ఇనుమడింపు చేయడానికి వాడే దీన్ని ఉపయోగపడే ఆహ్, వైద్య విభాగాన్ని ఎస్థెటిక్ డెర్మటాలజీ అంటారు. అలాగే ఏదైనా కంతులొస్తాయి, లావు లావు గడ్డలొస్తాయి, సెబేసియస్ సిస్ట్‌లని, అలాగే నీవై అని, లేకుంటే డెర్మాయిటిసిస్ అని అలా వస్తాయి. వాటిని తీసడానికి ఉపయోగపడేదాన్ని డెర్మటో సర్జరీ అంటాం. హ్మ్. అలాగే డెర్మటాలజీని కట్ చేసి అంటే స్కిన్ కట్ చేసి తర్వాత దాన్ని కింద మైక్రోస్కోప్‌లో చూస్తే దాన్ని డెర్మటోపెథాలజీ అంటాం. ఓకే. సో, ఇలాగ రకరకాలుగా డెర్మటాలజీ డివైడ్ అవుతుందనమాట. సూపర్ స్పెషాలిటీ అయిపోయింది. అందుకనే సూపర్ స్పెషాలిటీ అయిపోయింది. సో, చివరిగా మా వేదిక టీవీ ప్రేక్షకుల కోసం ఇప్పుడు చాలా మందికుంటది కలర్ ఇంప్రూవ్‌మెంట్ ఉండాలి, లైక్ స్కిన్ నీట్‌గా ఉండాలని చెప్పేసి. సో, అలాంటి వాళ్ళ కోసం వాళ్ళ బడ్జెట్‌లో ఏదైనా ప్రొడక్ట్ సజెస్ట్ చేస్తారా? ప్రొడక్ట్స్ అంటూ ఏమి ఉండవమ్మా. ప్రొడక్ట్స్ అనేది ఒక్కొక్క వ్యక్తిని బట్టి ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తి చర్మ తత్వాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ ఇవ్వాల్సొస్తుంది. తప్పనిసరిగా డెర్మటాలజీ దగ్గరికి వెళ్ళి ఆయన సలహా తీసుకుంటే ఎనీ గుడ్ డెర్మటాలజిస్ట్ ఈస్ రియల్లీ గుడ్ ఫర్ హర్ స్కిన్. ఆ స్కిన్ చూసి దాన్ని బట్టి ఏదన్నా ఫేషియల్ వాషెస్ కానీ, ఫేషియల్ క్రీమ్స్ కానీ, లోషన్స్ కానీ, ఫేషియల్ పీల్స్ కానీ, లేకుంటే ప్రొసీజర్స్ కానీ చేస్తారు. అంతేగాని కామన్‌గా అందరికీ ఒకేలాగా వర్తించవు. ఓకే. నీకు నీకు సూట్ అయ్యే క్రీమ్ ఇంకొక వ్యక్తికి సూట్ అవ్వదు. హ్మ్. అందుకని ఒక చర్మ తత్వాన్ని బట్టి ఆ డెర్మటాలజిస్ట్ నిర్ధారణ చేసి మందులు ఇస్తారే గానీ, అందరికీ కామన్‌గా ఉపయోగపడే మందులు ఇస్తే అది కాస్మెటిక్స్ అవుతుంది. మేము కాస్మెటిక్స్‌ని ప్రిస్క్రైబ్ చేయము. ఓకే. థ్యాంక్ యూ సార్. ఇంత చక్కగా ఈ చర్మ వ్యాధుల గురించి, అలానే ప్రతి దాని గురించి కూడా మాకు క్లుప్తంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తేనమ్మా. నమస్తే. చూసారు కదా! అంచాల పార్థసారథి గారు ఎంత చక్కగా చర్మ వ్యాధుల గురించి, అలానే అందంగా ఉండాలంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి ఇలాంటి వాటి గురించి ఎంత చక్కగా వివరించారో. మరిన్ని ఇలాంటి వీడియోస్, ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? ఇలాంటి ఇంటర్వ్యూస్ మీ వరకు చేరాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.